పండగ వాతావరణం. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ విజయం వరిస్తుందని చెప్పేసి దశాబ్దన్నర పైనే అన్ని అప్పజేయాలి. పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి టీంకి కావచ్చు. కానీ నాయకుడు మాటలో మేము నడుస్తాం, ఆయనతో 10 సంవత్సరాలు జర్నీ చేస్తామని చెప్పి పురుషులే అనుకుంటే మహిళలు కూడా మేమేమి వెనకడుగాము. పవన్ అన్నతోనే మా జర్నీ, మా లైఫ్ అని చెప్పేసి అనేక మంది కీర్తనలు పార్టీ వైపు నడుస్తూ ఉన్నారు. అటువంటిది జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు గత 5 సంవత్సరాల్లో జనసేన ఆమెను కూడా అనేక మంది కామెంట్ చేశారు, రకరకాల బూతులు తిట్టారు, సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళలని చూడకుండా కించపరిచారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారుతో పాటు, నాయకుడితో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ని ఇంటికే పరిమితం చేస్తాం, అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. వాళ్ళు ఎవరైతే అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి గేటు దాటి బయటకు రాని పరిస్థితిలో ఉన్నారు. ఆయన హ్యాపీగా అసెంబ్లీ గేటు తన్నుకొని 21 100% సక్సెస్ రేట్తో భారతదేశ రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాలే కాదు ఈరోజు దేశ రాజకీయాల్లో మోదీ గారితో పాటు కూర్చుంటున్నాడంటే ఆయనకున్న డెడికేషను, డిటర్మినేషను, కమిట్మెంట్ మనం అర్థం చేసుకోవాలి. తెలుగు వాళ్ళకి గర్వపడాలి. అటువంటిది ఈ సభా వేదిక మీద కీర్తన గారు 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఆమె తిరుపతి నుంచి రావాలి. ఒక మహిళ ఉండి మొన్నే ఉమెన్స్ డే జరిగింది. మహిళ అంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఫ్యామిలీని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలా. జనసేన కోసం ఇంత దూరం వచ్చి దాదాపు వాళ్ళు తిరుపతి నుంచి 100 మంది మహిళలు వచ్చి ఆ టీముల్లో పని చేస్తా, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తా పవన్ కళ్యాణ్ గారి విధానాలు ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కీర్తన గారు వెల్కమ్ అండి. నమస్తే సార్. నమస్కారం. 2021, 2023, 24, 25 10వ ప్లేనరీ, 11వ ప్లేనరీ, 12వ ప్లేనరీ ఇప్పటం మీకు బాగా గుర్తు. ఫస్ట్ టైం నేను ప్రభుత్వ ఓటు చీలకుండా రాజకీయం చేస్తాను. మీకు కాదు, ఎవరికి అర్థం కాల ఎలా చేయగలడు మా నాయకుడని. మీరు ఆ రోజుల్లోనే మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. మేము ఎన్నో ఇంటర్వ్యూలు చూసాం. ఆ తర్వాత 2024లో మచిలీపట్నంలో చూసాం 7 లక్షల మంది జనం. ఇప్పుడు విజయం ఇన్నాళ్ళకి వరించింది. నాయకుడు 100% స్ట్రైక్ రేట్తో తన గెలవటమే కాకుండా 164 మంది ఎమ్మెల్యేలు, 163 మంది ఎమ్మెల్యేలు, ఆయనతో పాటు 21 మంది ఎంపీలు గెలిపించారు. ఎలా చూస్తారు ఈ విజయాన్ని? మీ అందరికీ తెలిసిందే, ఇది ప్రజల విజయంగానే మేము భావించాలి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నారు. నట్టేట ముంచి సర్వనాశనానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యేని కూడా లాక్కునేసి పార్టీని నిర్వీర్యం చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఆయన్ని ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ, మానసికంగా కుల్లతీస్తూ, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే వ్యక్తిగత విమర్శలు, ఎస్పెషల్లీ దీనికోసమే 5 years ప్రెస్ మీట్ పెట్టారంటే మీరు నమ్ముతారా? 5 years ప్రెస్ మీట్స్ మీరు ఏ ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ సదరు శాఖ మీద కాకుండా ఎప్పుడు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి కోసమే మాట్లాడారు. అండ్ వాళ్ళ అమ్మగారిని, భార్యని, పిల్లల్ని కూడా అసాసినేట్ చేస్తూ మాట్లాడారు. సో ఇన్ని భరించింది కేవలం ప్రజల కోసం. ప్రజలకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని అధికారంలోకి వస్తేనే కొన్ని పనులు జరుగుతాయి కాబట్టి అధికారంలోకి రావాలన్న ఇంటెన్షన్తో ఆయన ఎన్నో త్యాగాలు, ఒడిదుడుకులు, అవమానాలు అన్ని పడి 100% స్ట్రైక్ రేట్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందలేదు. ఒక్క జనసేన ఆ చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక మహిళగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయాలా అంటే స్వచ్ఛమైన రాజకీయాలు. ఆయనే సినిమాలు తీస్తే 1000 కోట్లు ఆదాయం. ఈ డబ్బు ముఖ్యం కాదు. నాతో ఉన్న మహిళలు స్వేచ్ఛగా వివరించాలి, వాళ్ళ హక్కులు కాపాడుకోవాలి, వాళ్ళకి మంచి జీవితం ప్రసాదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అన్కండిషనల్గా పదవికాంక్ష లేకుండా చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు ఆయన ఇచ్చిన భరోసా టీడీపీకి నేనున్నానని చెప్పేసి 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక అండగా నిలిచి టీడీపీతో కలిసి వెళ్తున్నారు. మీకు ఎవరికి చెప్పలే ఆయన. అంటే నా మనుషులు, నా తోటి వీర మహిళలు, నా కేడర్ అంతా నేను చెప్పిద్దని నమ్మకంతో ఆయన ఆ రోజు మాట్లాడారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా అది ఆయన కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటున్నాడు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే స్టేట్మెంట్ తో నివ్వరపోయింది రాష్ట్రం మొత్తం. ఎందుకంటే ఇంత కీలకమైన స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారంటే ఎంత దూరాలోచన చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. మేము ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచేవాళ్ళం, ఎందుకంటే ఆయన నిబద్ధతని ఆయన నిజాయితీని నమ్మిన వాళ్ళం. ఆయన వల్లే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది, రాబో రోజుల్లో మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని ఏకైక ఆకాంక్షతో ఈ పార్టీలో చేరిన వాళ్ళం ప్రతి ఒక్కరు. సో ఏ మహిళ అయినా పార్టీ క్యాడర్ అయినా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనంగా పనిచేస్తాం. ఒకవైపు ఏమో ప్రధానమంత్రి గారు ఈయన పవన్ కాదు తుఫాన్ అంటున్నాడు, 20 మంది ముఖ్యమంత్రులు స్టేజ్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆగి పలకరిస్తున్నాడు. మరి మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు. మరి మీరేమంటారు? గాడిదకేం తెలుసు గంధపు వాసన అంటారు. అంటే గాడిద ఎవరు అంటారు? నాకు తెలియదు. నేనేం చెప్తున్నానంటే గాడిదకేం తెలుసు గంధపు వాసన అని. ప్రపంచాన్ని ఈ రోజు అన్ని దేశాలకు వెళ్ళి మన దేశం యొక్క పరువును కాపాడుతూ మన గౌరవాన్ని పెంచుతూ రాష్ట్ర రాజకీయాల నుంచి ఈ రోజు నేషనల్ వైడ్ ఎదిగిన వ్యక్తి మోడీ గారు. సో ఆయన ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం ఇన్ని రోజులుగా. సో అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఇంత మెచ్చుకుంటూ ఆయనకు ఆరాధ్యుడిగా ఈ రోజు ఏపీ స్టేట్ కి ఆయన ఒక రిప్రజెంటేషన్ లాగా ప్రతి ఒక్క విషయాన్ని కీలకంగా తీసుకుపోతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంత గౌరవం ఇస్తుంటే ఈయన 175 స్థానాల్లో గెలుస్తానని చెప్పి 11 సీట్లు తెచ్చుకొని ఆ 11 సీట్లు కూడా ఉన్న అసెంబ్లీకి అడుగుపెట్టే ధైర్యం లేకోకుండా అక్కడ బెంగళూరు నుంచి రాజకీయం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పోసాని కృష్ణమురళి గారు ఎంత వ్యక్తిగతం చేసిన అందరికీ తెలుసు. ఒక జైలు బయటకు వస్తే ఇంకొకరు అరెస్ట్ చేస్తున్నారు. ఇది అన్యాయం అంటున్నారు, అమాయకుడు అంటున్నారు, వీ స్టాండ్ ఫర్ పోసాని అంటున్నారు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేడర్ అంతా. దానికి మీరేమంటారు? వీ స్టాండ్ ఫర్ పోసాని అంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు, అసలు రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులు రాజకీయాలు చేస్తున్నారు అనుకోవాలి. టు బి ఫ్రాంక్, పోసాని కృష్ణమురళి గారు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నప్పుడు ఏ రోజు నోరు మెరపని ఈ వైసీపీ క్యాడర్ రోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారంటే వ్యక్తిగత స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. ఇటువంటి రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉండరు. సేమ్ అదే సమయంలో పోసాని గారి లాగే మీ జిల్లాకు చెందిన మాజీ నటి రోజా గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎన్నో రకాలుగా విమర్శించారు కదా, ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ముందుగా మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఆమె మినిస్టర్ అనలేదు, ఎమ్మెల్యే నటి అన్నాడు. అంటే మీ మనసులో కూడా ఆమె నటిగానే ఉంది. మాజీ నటి అన్నారు, నటి అనలేదు. ఇట్స్ ఓకే, బట్ ఏదైనా మీరు ఒక నటి అన్నారు, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మీరు అనలేదు. సో మీకు కూడా రోజా గారి మీద ఉన్న అభిప్రాయం ఒక నటి లేదా జబర్దస్త్ షో నడిపించిన ఒక హోస్ట్, అంతేగాని రాష్ట్ర రాజకీయాల్లో రోజా గారికి ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు లేదు, ఒక మినిస్టర్ గా గుర్తింపు లేదు. అట్ ప్రెసెంట్ మాలాగా ఒక అధికార ప్రతినిధి అలా కూడా గుర్తింపు లేదు. రోజా గారి గురించి మాట్లాడడం వల్ల ఆమెను పెద్ద చేసినట్టుంటది. అరెస్ట్ అంటే ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో స్కామ్ బయటపడే రోజుల దగ్గరకు వస్తున్నాయి. సో ఆ టైంలో ఖచ్చితంగా రోజా గారికి అయితే గట్టి కొనపడమే ఈ రాష్ట్రం నుంచి మేము చెప్తాం. ఇంకోటి 5 సంవత్సరాలు రాజధాని లేదు, 3 రాజధానులు అన్నారు. పోలవరం పూర్తి కాల, ఆంధ్రుల జీవనాడి. రాజధాని పూర్తి కాల, జాబ్ క్యాలెండర్ లేదు, 1వ తారీఖు జీతాలు లేవు, పెంచిన పెన్షన్లు లేవు. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. 5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మీకు ఇస్తుంది కీర్తన గారు. పోలవరం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి, రాజధాని అమరావతి అంటున్నారు. దీని పట్ల ఈ 9 నెలల కాలంలో మీరు సక్సెస్ దిశగా ఈ కూటమి ముందుకెళ్తుందంటారా? ఖచ్చితంగా కదా సార్. ఇప్పుడు మీరు ఆలోచించండి, గత ప్రభుత్వంలో మేము కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళే జనరల్ గా ఆలోచించమని చెప్పండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లే టైం మీరు గమనిస్తే అవినాష్ గారి కేసు హియరింగ్ వస్తుందనగా అవినాష్ గారి కేసు చుట్టూ ఏమన్నా ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా వెళ్ళారా? వెళ్తే ఏం అడిగారు, ఏం తెచ్చారని మనకి ఏమైనా చెప్పారా? ముందు ఒక ప్రెస్ మీట్ లేదు, వెనక ఒక ప్రెస్ మీట్ లేదు. ఆయన 22 మంది ఎంపీలు ఇండి ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తానడుగా, తెచ్చాడా? పోనీ అటువంటి విషయంగా వ్యతిరేకించాడా కేంద్రాన్ని? పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం పలికిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు ఆయన వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 33 కేసుల్లో A2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు పార్టీ రిజైన్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకే కాకినాడ పోర్టుకు సంబంధించి మొత్తం దోషి అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆయన మారిన మనిషిగా మీరు చూస్తారా విజయసాయి రెడ్డిని? ఇంకా నమ్మరా? వాళ్ళు మారినా మారకపోయినా ప్రభుత్వం అనేది కరెక్ట్ గా వర్క్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు తప్పులు చేసి ఉంటే, సాక్ష్యాలు ఉంటే వాళ్ళు మారి పరివర్తన చెందిన శిక్షలు అయితే పడతాయి. దాంట్లో తప్పించుకోనిగా వాళ్ళు మారి పరివర్తన చెందారంటే వదిలిపెట్టేదైతే ఏమి ఉండదండి. చివరిగా ఒక మహిళగా, ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన బాటలో నడుస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అబ్సల్యూట్లీ చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధకులుగా మేము ఉంటున్నందుకు నిజంగా మాకు ఎంత గౌరవం ఉంటుందో రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు పడ్డా మాకు పవన్ కళ్యాణ్ గారి తోడుంది, ఆయన మమ్మల్ని కాపాడుకుంటారనే నమ్మకం మాకుంది.
ముఖ్యంగా మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందన్న ఆశ కూడా మాకు వచ్చింది. ఇప్పుడు నిజంగా ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం నిజంగా ఏ జన్మలో మేము చేసిన అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన హయాంలో మేము ఉండడం ఇంకా సంతోషంగా ఉంది. పిఠాపురం వేదిక అనేక సంక్షేమ పథకాలు చేస్తా డిప్యూటీ సీఎం గారు ముందుకెళ్తున్నారు. మరి కొన్ని గంటల్లో జరిగే ఈ సభలో ఎన్ని లక్షల మంది వస్తారని చెప్పి మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా మహిళలు ఎంతమంది వస్తారు? అంచనాలకు మించి రావడమే జనసేన మీటింగ్ అంటే అందరికీ తెలిసిందే. మా అంచనా అయితే 10 లక్షలు అనుకుంటున్నాము. అంటే చాలా మంది పొలవ పొట్లలు బీరు బాటిళ్ళు ఒక్కొక్కరికి 500,000 రూపాయలు ఇచ్చి ఎక్కిస్తే తప్పితే రాని పరిస్థితిలో మీకు అయ్యే అవసరం లేదంటారా? ఇప్పుడు ఇంత మంటలో ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. ఇది ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారికి బిర్యానీ ప్యాకెట్లు పొట్లాలు కాదు, క్రౌడ్ పుల్లర్ అంటారు. ఒక సునామీ సృష్టించగల వ్యక్తి. లాస్ట్ టైం మచిలీపట్నంలో నాకు తెలిసి 12:30 అయింది మీటింగ్. క్రౌడ్ చెక్కు చెదరకుండా కూర్చున్నారండి. 7 లక్షల మంది వచ్చారు. అంత మించి ఇప్పుడు వస్తారు ఖచ్చితంగా. గెలుపు తర్వాత వచ్చిన మీటింగ్ ఇది. ఇంకోటి అంటే కదలలేదు. నైట్ 12:31 అయినా చెక్కు చెదరకుండా కూర్చున్నారు ఆ మీటింగ్ మొత్తం. సో జన సైనికులు అంటే ఒక సునామీ. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వాళ్ళల్లో ఉన్న ఉత్సాహం ఎలా ఉంటుందో తెలుసు. మేము బిర్యానీ ప్యాకెట్లు పంచుకోవాల్సిన ఆవశ్యకత మాకు లేదు. కానీ ముందుగా చెప్తున్నాను, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. మిమ్మల్ని ఆయన ఎంత అభిమానిస్తారో మీకు తెలుసు కాబట్టి మా ఏర్పాట్లు మేము చేసాం. ప్రతి ఒక్కటి యూటిలైజ్ చేసుకుంటూ థ్యాంక్ యూ అండి.